నిజామాబాద్లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హర్నియా గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్లో. శత్రువులు లేరు, మాకెవరు లేరు. నేను ఇద్దరు కొడుకులకు అనుకున్నా. నీ పిల్లలకు కానీ మమ్మల్ని నేను నాకు 18 సంవత్సరాలు నాకు మొగుడు చనిపోయాడు సార్. ఇంత ఉన్నప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి పెంచుకున్నాను సార్. ఇప్పుడు 6 అడుగుల కొడుకు వేసుకున్నాను సార్ నేను. రోజు తిరిగి మస్తు దందా చేసుకుంటా మస్తు కలిసి తిరుగుతుంటే తల్లికి కానీ పెండ్లంకు కానీ అసలైన వ్యక్తి నడిపెట్టాడు అతని. ఇప్పుడు చెట్టు తిరిగి పడ్డట్లు అయిపోయింది అలా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మీరాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి జీవితం మీద విరక్తి చెందిందని చెప్పుకోవచ్చా, లేకపోతే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలా పోషించాలో తెలియక ఆ వ్యక్తి చనిపోయాడా? దీన్ని ఏ కోణంలో చూడొచ్చో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక గ్రామస్తులు కానీ పోలీసులు కానీ తెలిపిన వివరాల ప్రకారం మీరాపూర్లోని ప్రహ్లాద్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సౌందర్యతో 10 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నాడు. వీళ్ళ సంతానం కూడా 3 కుమార్తెలు ఉన్నారు. తను రోజువారీగా కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు. ఇక ఇదే తరుణంలో వాళ్ళ భార్య సౌందర్య ఎవరైతుందో 9 నెలల గర్భంతో ఉంది. ఇదే నెలలో కూడా డెలివరీ ఉండటంతో తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇక దాంట్లో ఇంకొక 6 రోజులు టైం ఉంది అని చెప్పడంతో ఎప్పటిలాగానే ప్రహ్లాద్ తన భార్యని సౌందర్యాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలా చదివించాలి, వాళ్ళకి ఎలా పెళ్లిళ్ళు చేయాలి అన్న బాధ తరచూ పడుతుండేవాడంట. పుట్టబోయే ఈ 4వ సంతానం కూడా ఆడపిల్లనేమో అన్న ఆ భయంతో కుటుంబ సభ్యుల ముందల్నే విషం తాగాడు. దానిని గమనించిన వాళ్ళ భార్య చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ లోని ఒక హాస్పిటల్కి తీసుకుపోగా అప్పటికే మృతి చెందినట్టు కూడా డాక్టర్లు వెల్లడించారు. ఇదే విషయంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వ్యక్తి చాలా మంచోడు, ఎప్పుడు తరచూ ఎవరి దాంట్లో కూడా జోక్యం చేసుకునేవాడు కాదని, తన పనేదో తను చేసుకుంటూ మంచి వ్యక్తిగా కూడా ఆయనకు ఒక పేరు సంపాదించుకున్నాడని చెప్పేసి కూడా తోటి స్నేహితులు అలాగే చుట్టుపక్కల ప్రజలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనము ప్రహ్లాద్ ఇంటి దగ్గరనే ఉన్నాము. వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే చుట్టుపక్కల ప్రజలందరూ కంటతడికి కూడా గురి అవుతున్నారు. ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలాగో అర్థం కాని పరిస్థితి. ఇదే సంఘటన విషయంలో మనము చుట్టుపక్కల వాళ్ళతో కూడా మనం మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏసుంటైనా ప్రహ్లాద్? మా తమ్ముడు మంచోడే ఉండే, మంచోడే ఉండే, ఏం లేదు. ఆయన ఏం చేస్తుండే అంటే రోజు వారి ఆయన దినచర్య ఎట్లా ఉంటుండే? ఆయన ఇంట్లోనే ఉంటుండే, ఎట్టు పోకుండే, పాప మంచోడే ఉండే, అందరితో మంచిగా మాట్లాడుతుండే, మాకేం లొల్లి చేసేది లేదు, ఏం లేదు, అందరితో కలిసే ఉంటుండే, అంతే. ఆయన అంటే ఆయన రోజు ఆయన పని ఆయన తరచు ఆయన పని ఆయన చేసుకుంటా చేస్తుండే, అంతేనా? ఆయన అంత ఎవ్వరికి కూడా ఏం చెప్పకుండా ఇంకా మంచోడే, ఇంట్లో కూడా మంచిగా ఉంటుండే. నేనైతే శల్యని మంచిగా ఉంటుండే, మాతోటి కూడా ఎవరితోటి కూడా లొల్లి చేసేవాడు గాడు. పాపం అందరికి కూడా తెలుసు, మంచోడే. ఏం చేస్తా. ఇప్పుడు 3 పిల్లలు మళ్ళా ఆమె పిల్లలు ఉన్నారు. ఇంకా ఇప్పుడు డెలివరీకి ఉంది భార్య, అట్లా తల్లి ఉన్నది, ఇంకా చిన్న తమ్ముడు ఉన్నాడు, చిన్న తమ్ముడు భార్య ఉన్నది, దాని బిడ్డని. అంటే ఎప్పుడు కూడా ఆయన ఎవరితోటి లొల్లి చేయలే, ఎవరితోటి గొడవ చేయలే, ఏం చేయలే. అందరితోటి కూడా కలిసి మలిచి ఉంటుండే, అందరితోటి కులంతో గూడెంతో కూడా కలిసి ఉంటుండే. చుట్టుపక్కల వాళ్ళతో కూడా మనం మాట్లాడినాము. అలాగే ఇక్కడ అతని ప్రహ్లాద్ దోస్తు కూడా స్నేహితుడు కూడా ఉన్నాడు. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రహ్లాద్ మీతో ఎలా ఉండేవాడు?
చాలా మంచిగా ఉండేవాడు. దందాకు పోదామంటే కూడా వస్తుండే. మొన్న పోదామనే టైంలో రేపు వెళ్దాం రా అని కూడా అన్నా. రేపు వెళ్దాం రా అని చెప్పిండు. అదే రోజు పోదాం రా అంటే కూడా వినలేడు. రేపు పోదామని చెప్పగానే సరే అని చెప్పేసి సపడాగా ఇంటికి వెళ్ళిపోయినాక తెల్లారి ఈ విషయం పడ్డది. చాలా మంచి అంటే మీకేమన్నా చెప్పిండా అతను, అంటే దీని వల్ల ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి దీనికన్నా చెప్పిండా మీకు? మాకేం చెప్పలేదు అట్లా. చాలా మంచిగా ఉండే. దేని వల్ల వచ్చిందో మనకు తెలియదు అన్న. తెలియక మాకైతే తెలియదు. మేము పొలం పనికి పోయిన ఉంటుంది. అంటే ఎప్పటిలాగానే ఉండేవాడు మీతోటి కూడా? అంటే ఒక చనిపోయే రోజు కంటే ముందు రోజు కూడా మీతో మాట్లాడాడు? ఏమని మాట్లాడాడు మీతోటి? నాదైతే ఇప్పుడు నేను చెప్పిన కదా ఈ విషయం, అదే ఒకటే మాట మాట్లాడి వెళ్ళిపోయాను. మళ్ళీ రాలేదు ఇక్కడ. ఇప్పుడు మీతోటి రోజు తిరిగే వ్యక్తి ఒక్కసారిగా ఇలా అయిన విషయం తెలుసుకోగానే మీకు ఏ విధంగా అనిపించింది? చాలా బాధ అనిపించింది సార్. రోజు తిరిగి మస్తు దందా చేసుకుంటా మస్తు కలిసి తిరుగుతుంటే, ఎక్కడ పోయినా కలిసి ఉంటుంటే, కానీ సడన్గా అయిపోయేసరికి పానం బాగా ఇది అనిపిస్తుంది సార్. మస్తు ఆగం అయిపోయింది సార్. తెలంగాణ కదా, అన్నం తినే టైంలో ఏదో కవర్ వచ్చింది, అన్నం కూడా ఇటు వచ్చేసినాం సార్. అంతగా మీకు కాలేదు. నిజామాబాద్లో వేసిరంటే కూడా ఆడికే పోదామని చెప్పేసి వెహికల్ తీసుకొని పోదామన్నోడుకు అన్నారు. అంటే అప్పటికే తెలిసింది చనిపోయిందని చెప్పేసి మీకు తెలిసింది? అప్పటికే నైట్ తెలిసింది సార్. నిజామాబాద్ వెళ్తా అని చెప్పేసి అనుకున్నారు. మీరు వెళ్తా అన్నప్పుడు వద్దన్నారు. అంటే అప్పటికే చనిపోయిందని చెప్పారా? అప్పటికే చనిపోయింది సార్. అప్పటికే మధ్యాహ్నం కల్లా చనిపోతే మాకు నైట్ పడ్డది. నైట్ పడితే రాత్రి ఎటంటే పోదాం, బండి అవుతుంది వెళ్ళిపోతాం కదా అనుకున్నాం. కానీ మా వాళ్ళు ఇంటి వాళ్ళు చూసి మా దగ్గర పిల్లలు ఉన్నారు చిన్నగా, మేము వేరే ఇంట్లో కిరాయి ఉంటున్నాం అని చెప్పేసి నేను ఆగిపోయాను. తిరిగే వ్యక్తి ఒక్కసారికి పోయినంటే బాగా బాధగా ఉంది సార్. మాకు ఎట్లా షెట్ అంతా పిల్లగాడు పోయినాక మనసుకు బాధ అనిపించదా? కలిసి తిరిగినాం, కలిసి ఉన్నాం, కలిసి దందా చేసుకుంటున్నాం. సడన్గా ఇట్లా అయిపోయినాక మాకు ఎట్లుంటుంది సార్? బాగా బాధ అనిపిస్తుంది సార్. అది కూడా ఇదే విషయంలో కూడా వాళ్ళ భార్యతో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎలా ఉండేవాడు మీ ఆయన? మీతో ఎలా ఉండేవాడు? మంచిగానే ఉండేవాడు సార్. మరి అంటే ఇది ఎందుకు అయింది అంటే మీకు ఏమైనా చెప్పిండా? ఏమి చెప్పలేడు మాకు. డెలివరీ టైంకి హాస్పిటల్ పోయినాము. మొన్న నొప్పులు వస్తాయి. మళ్ళీ ఆమె 6వ తారీఖు దాకా డేట్ ఇచ్చింది, కాదండి. అయితే ఇంటికి వచ్చేసినాం. ఆ రోజు ఎటు వెండేమో రాత్రి. మళ్ళీ పొద్దున వచ్చిండు. మా అత్తమ్మ ఇట్లా లేకుండే. ఇక ఆగిట్లా వచ్చి ఇక బొర్రుతున్నాడు అంతే. ఇక మా అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన వచ్చిండ్రు. హాస్పిటల్ బాన్సోడ తీసుకోకపోతే పట్టలే, నిజామాబాద్ రాసి ఇచ్చేసిండ్రు. అప్పటికి ప్రాణం పోయిందంటే నాకు చెప్పనులేరు వీళ్ళు. అంటే మీకు ఎప్పుడన్నా ఏమన్నా చెప్తుండేనా ఇలా? అంటే దేనికన్నా ఏ విషయంలోనన్నా బాధపడుతుండేవాడా ఎప్పుడు? ఏమి చెప్పుకుండే నాకు. 3 ఆడపిల్లలే పుట్టిండ్రు. మీతో ఎట్లా ఉంటుండేనమ్మా ఎప్పుడు? ఉంటుండే సార్. అంటే ఏదన్నా అంటే పైసల విషయంలోనే కానీ, లేకపోతే ఇప్పుడు 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి కానీ ఎప్పుడన్నా ఏదన్నా భయాందోళన అట్లా మీతో ఏదన్నా చెప్పుకున్నాడా? చెప్పలేదు. మరి ఇప్పుడు మీ ఆయన చనిపోవడానికి అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందా, లేకపోతే దీన్ని ఎట్లా చూడొచ్చు? మేము సరే అది ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు కూడా ఇది లేదు. ఇప్పుడు చుట్టుపక్కల చూసే మటుకు ఎవ్వరు కూడా అందరితోటి కూడా మంచిగానే ఉండేవాడు, నవ్వుతూ ఉండేవాడు, ఎప్పుడు అందరితోటి కలిసిమెలిసిగా ఉండేవాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఎటువంటి అనుమానాలు అయితే లేవు కదా? ఇప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మని కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ కొడుకు మీతోటి ఏమన్నా చెప్పిండా? అంటే ఏదన్నా విషయంలో ఎప్పుడన్నా అంటే నాకు ఇంత బాధ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడన్నా చెప్పిండా మీకు? నా కొడుకు బాధ అని చెప్పలేడు అయ్యా. నా కొడుకు ఏ రోజు కూడా బాధ అనలేడు. 3 కూతురు పుట్టినా బాధపడలేడు. ఎప్పుడు ఏ డెలివరీ అయితే కొడుకు కానీ కూతురు కానీ ఏమన్నా కానీ అమ్మ నేను ఆపరేషన్ చేయించుకుంటా చేపిస్తా అన్నాడు. అంతే తప్ప సార్ మాకేం అనలేడు, ఏం చేయలేడు. హాస్పిటల్ పోయొచ్చినాం, నేను పింఛన్కి పోయొచ్చిన, వచ్చింది దాకంటే బోరుతున్నాడు సార్.
అంటే మరి ఇప్పుడు ఈయన చనిపోవడానికి అంటే ఏదైనా కారణం ఉండొచ్చా లేకపోతే ఎవరు లేరు సార్, కారణం అంతా శత్రువులు లేరు, మాకెవరు లేరు. నేను 2 కొడుకులకు అనుకున్నా, నాకెవరు శత్రువులు లేరు సార్. ఆడపిల్లలు 3 వాళ్ళే పిల్లలు, నా కొడుకులు కోడళ్ళు వాళ్ళే బిడ్డలు అనుకున్నా. 2 కుమారులు ఉన్నారు సార్ నాకు, అంతే. ఇప్పుడు ఈయన ప్రహ్లాదు మీకు ఎన్నో కొడుకు? ఫస్ట్ కొడుకు, పెద్ద కొడుకు, చిన్న బాబు కొడు, ఈ బాబు కొడు, అంతే సార్. ఎవరు లేరు ఇక నాకు. అంటే ఏం చేస్తుండేవాడు? అంటే రోజు మీతో సార్ బిచ్చం అడుక్కుంటుండే, పోయి కూలి పని పోతుండే, ఏదన్నా కూడా పాతను సమానంగా ఎరుకుంటుండే, ఏది కూడా చేస్తుండే సార్ నా కొడుకు. కానీ మమ్మల్ని నేను నాకు 18 సంవత్సరాలు నాకు మొగుడు చనిపోయాడు సార్. ఇంత ఉన్నప్పుడు చనిపోయాడు, అప్పటి నుంచి పెంచుకున్నాను సార్. ఇప్పుడు 6 అడుగుల కొడుకు వేసుకున్నాను సార్. నేను ఏం చెప్పమంటారు సార్, ఏం చేసినా చెప్పమంటారు సార్. తప్పు ఏం చేసినా చెప్పు, దొంగ తాగిపోతుండేనా, లేకపోతే ఏమో తప్పు చేసిండని చెప్తున్నా సార్. ఏం చేయలేడు సార్. అది ఏం ఆచారం వచ్చిందో నాకు కూడా అర్థమవుతుంది సార్. ఎవరికి చెప్పాలన్నా కూడా నాకు సమజ్ పడతలేదు. ఏంటి అంతా అన్యాయం అయిపోయింది సార్. నా గౌరవం పోయినాం, పాస్వర్డ్ తీసుకుపోయినాం, నిజామాబాద్ రాజేశ్వరి అక్కడ పోయినాం. కొద్దిసేపు మంచిగా ఉన్నాడు, అమ్మను పడుకో అన్నాడు. బెడ్ మీద పడుకుంటే నీళ్ళు ఇవ్వమంటే సార్లు వద్దమ్మా నీళ్ళు ఇవ్వక బాబు కంటే, సరే సార్ ఎప్పుడు ఇవ్వాలంటే చెప్తామమ్మా అప్పుడు ఇయ్యరు అన్నారు. సరే అని చెప్పేసి కొద్దిగా బెడ్ మీద పడుకొని నన్ను చూసి ఎక్కువ చేస్తుండని కొద్దిగా బయటికి వచ్చిన సార్, అంతే. కథ ఇట్లా లేచిండు అంటే సార్ అప్పుడే ఇట్లా అట్లా బెడ్ మీద కాళ్ళు తీసేసిండు సార్. పైన 5వ ఫ్లోర్ తీసుకుపోయింది అక్కడ ప్రాణం పోయింది సార్. అంతే, ఏమి మాట్లాడలేదు సార్. ఇంతే మాట జరిగింది, అసలు ఏం లేదు. ఈ పిల్లల పరిస్థితి ఏం చేయాలి సార్? నేను ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితి తీసుకొని భర్త చనిపోతే కొడుకులో తీసుకొని బాధపడ్డా, ఈ పిల్లలు తీసుకొని ఏడికి పోతున్నాను ఇప్పుడు. ఈ చిన్న చిన్న పిల్లలు ఎడుపుతుంది. 26వ డేట్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఎక్కడ పోలే నేను, ఎక్కడ పోయింది నేను బతకాలి? ఇప్పుడు ఎవరున్నారు ఇప్పుడు నాకు? ఇక కూతురైనా కొడుకైనా చూసుకుంటున్నా సార్. ఏం చేస్తా ఇప్పుడు? అనిపించింది ఏం లేదు సార్, ఏదైనా చెట్టు కింద బతికించుకుంటా సార్. ఏం దానికి మించి నేను ఏం చెప్పా సార్? మీకు నమస్కారం, నేను ఏం చెప్పలేను. జరిగింది ఇది. వేరేది ఎక్కడన్నా మీరు కనుక్కున్నా, నా ఏమన్నా కనుక్కో, ఇక్కడ వీళ్ళకి ఇక్కడ ఎవరన్నా కూడా మీరు కనుక్కోండి. నేను ఏదో దాకా తల్లి కొడుకులు మేము కొట్టుకోలేము. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగితే కండ్ల ముంగట మాతోటి మంచిగా తిరిగే క్యాండిడేటే ఇలా కావడము. ఇప్పుడు మీరే కాదు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా అదే బాధపడుతున్నారు. మాకు ఒక్కసారి కూడా ఒక మాట అనేవాడు కాదు, మాతోటి అందరు కలిసిమెలిసి ఉండేవాడు అని చెప్పి చెప్తున్నారు మీ కూడా. సార్ ఏమైందో అసలు ఆచారం ఏం కూర్చుందో, నెత్తిలో ఏం మైండ్ పెట్టుకున్నాడు, ఏమన్నా సడసతి వచ్చిందా, ఏమన్నా చుట్టుకుందని పేర్లా మాకు అర్థం కాలేదు సార్. ఎవరితోనే కయ్యమాడేటోడు కాడు, అందరికి నవ్విపించేటోడు, నవ్వేటోడు. ఎంత అవసరం వచ్చినా కూడా ఎవరికి ఏం చెప్పేటోడు కాడు, ఇంకా నవ్వి వాడే ఎదురు చెప్పేటోడు. వేరే వాళ్ళ కాదు సమాధానం సార్. మాకే మోసం చేసి వెళ్ళిపోయాడు, అంతే సార్. మమ్మల్ని ఇడిచిపెట్టేసిండు, మమ్మల్ని మోసం చేసేసిండు, తల్లిని ఇడిచిపెట్టేసిండు, పిల్లల్ని ఇడిచిపెట్టేసిండు సార్. దాని తప్ప ఏమి లేదు సార్. ఏం చెప్పాలి సార్? ఇక ఏమి లేదు, జరిగింది సార్. అందట్లా కూడా మంచోడే, మా గల్లీలో వచ్చినా కూడా మంచోడే. తొవ్వంటి పోతే అత్తమ్మ మామయ్య అన్న మాట వేరే మాట రాదు ఆయనకు. అన్నోళ్ళకి అన్న, చెల్లి అన్నోళ్ళకి చెల్లె, అంతకు మించి ఏం రాదు. భార్యను కూడా ఎంత బంగారం లెక్క చూసుకున్నాడు ఆయన. ఒక్క రోజు కూడా ఒక మాట అన్నది కూడా మాకు ఇన్ రాలేదు. తల్లికి కానీ పెండ్లంకు కానీ అసలైన వ్యక్తి నడిపెట్టాడు అతని. ఇప్పుడు చెట్టు తిరిగి పడ్డట్లు అయిపోయింది వాళ్ళకు. ఎటు తోచకుండా ఏది కాకుండా అసలోడు తెచ్చి పెట్టేటోడు, నోట్ల బుక్క పెట్టేటోడే ఆగమైపోయింది. వాళ్ళ పరిస్థితి ఏందన్నది మాకు కూడా అర్థమైతలే పాపం. వాళ్ళ ఇంట్లో అస్సలు లొల్లి అంటే బయట వాళ్ళే ఇప్పటిదాకా. 2 కోడళ్ళని చేసుకొచ్చింది కానీ కొడుకులది బయట వాళ్ళే, కోడళ్ళది బయట వాళ్ళే. ఎట్లా చేసుకొచ్చిందో అట్లా ఇంట్లో మాట బయటకు రాలే. వాళ్ళంతా అట్లా వాళ్ళే మంచిగా బతికిండ్రు. ఆయనకి ఏ దేవుడు మెచ్చిండో, ఏ నారుడు మెచ్చిండో ఆ లోకంలో ఆడు పోయిండు. కానీ వాళ్ళ మాట అయితే బయట వాళ్ళు. ఎప్పుడు కూడా ఎవరిని ఒక మాట అనకుండా పరిచయాలు పెంచుకుంటూ ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండేవాడు. ఇలా అయిపోవడం చూసి ఈ గల్లీలో అందరూ కూడా చాలా శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పవచ్చు. 3 పిల్లలు ఆడపిల్లలు కావడంతో మళ్ళీ పుట్టే వాళ్ళు ఆడపిల్లగా పుడతారా మగపిల్ల పుడతారా అన్న ఒక టెన్షన్ కొద్దీ ఈ అటెంప్ట్ చేసి ఉండొచ్చని కూడా
చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబం మొత్తము నడిపే వ్యక్తి లేకపోవడంతో కుటుంబం మొత్తము రోడ్డు మీద పడ్డది అని చెప్పేసి గల్లీ వాసులు కూడా చెప్తున్నారు. ఇంటిని పోషించే వ్యక్తే చనిపోవడంతో ఇల్లు మొత్తం రోడ్డు మీద పడ్డదని, ఇక మీదటనన్నా కానీ ఏదన్నా రాజకీయ నాయకులే కానీ ఎవరన్నా కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, కామారెడ్డి జిల్లా నుంచి.